దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రకటన మీకు తెలియపరుస్తూ ఆ ప్రకటన ద్వారా అభిషేక్ మినిస్ట్రీస్ ద్వారా సాక్షి అపాలజీస్ అన్న బైబుల్ ట్రైనింగ్ని పెట్టి నడుపుతూ, రెండవదిగా రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అన్నటువంటి కార్యక్రమాలను నడిపిస్తున్న దైవజనులు ప్రియులు ప్రవీణ్ పగడాల గారు గత దినం మరణించారు. అది యాక్సిడెంటల్గా కనపరచబడుతుంది. ఇప్పటికే అన్ని ఛానల్లో అన్ని దేశాల్లో కూడా ఆ మరణము ఒక మిస్టరీగా కనపడుతుంది కనుక ప్రతి క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని ప్రార్థన. ఎందుకనంటే ఆ దైవజనుల్ని నేను చాలా దగ్గరగా ఒక మీటింగ్లో ఇద్దరిమి కలిసి కూర్చున్నాం మన నెల్లూరు ప్రాంతంలోనే. అలాగే ఆయన కొన్ని డిబేట్లు చూసినప్పుడు హైందవ సంస్కృతులను గురించి, అలాగే బైబిల్లో ఉన్న ప్రేమ, రాజ్యాంగం ఈ దేశానికి ఏమిచ్చింది అని కొన్ని విషయాలని ఎదుటి వ్యక్తి కాస్త కోపంగా చెప్పిన చాలా చిరునవ్వుతో సమాధానం ఇచ్చే వ్యక్తి. అలాంటి వాయిస్, అలాంటి గొప్ప దైవజుడిని కోల్పోయినందుకు క్రైస్తవ లోకమంతా సాగర్మలో ఉంది. అలాగే ఆయనకి 2 కుమార్తెలు, అలాగే మంచి కుటుంబం. మరి ముఖ్యంగా ఒక 10 మంది అనాథ పిల్లల్ని అనాథలుగా కాక వారిని దత్తత తీసుకొని వారి చదువులు, వారికి కావలసినవన్నీ ఆయన జరిపిస్తూ, అంత మాత్రమే కాక చిన్న రాణి, చిన్న రాజు అన్నటువంటి ఒక అనాథ ఆశ్రయముని నడుపుతూ వాటన్నిటికీ ఆయనే సమస్తమై చూసుకుంటున్న గొప్ప దైవజనులు, మంచి మనసున్న వ్యక్తి. మరి ముఖ్యంగా చిన్నారి పిల్లలు అని ఎంతో శారదీసి వారందరికీ జరిగిస్తున్నారు. ఆయన్ని కోల్పోయి వారు కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. ఈ దినము రాజమండ్రి తన యొక్క భౌతిక దేహము, పార్థివ దేహము పోస్ట్ మార్టమై తిరిగి సికింద్రాబాద్కి బయలుదేరింది గనుక రేపు ఆయన సమాధి కార్యక్రమం జరగబోతుంది కనుక ఆ కుటుంబానికి దేవుడు గొప్ప మేలు, ఆదరణ జరిగింది ఏదైనా దేవుడు చక్కగా బయలుపరుస్తాడు. మన దేవుడు జరిగిన దానిని ఒకవేళ కళ్ళతో మనుషులు ఎవ్వరు చూడకపోయినా బయలుపరచుటకు శక్తిమంతుడు. ఆనాడు దానియేలు రాజు మరిచిపోయిన కలలనే ప్రార్థించి చెప్పగలిగిన శక్తి, సామర్థ్యం మన దేవుడికి దేవుడు దానియేలుకి ఇచ్చాడు కనుక తగిన న్యాయం దేవుడు ఆ కుటుంబానికి, క్రైస్తవ లోకానికి దేవుడు జరిగించినట్లుగా అందరూ మీ చేతులెత్తి చిన్న ప్రార్థన ఈ అభిషేకపగ్ని మినిస్ట్రీస్ ద్వారా చేద్దాం. స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, దైవజనులు ప్రవీణ్ పగడాల గారి నిమిత్తమై ఈ రాత్రి ఈ అభిషేకపగ్ని మినిస్ట్రీస్ ద్వారా ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికే కాదు ప్రభువా, క్రైస్తవ లోకానికి తీరిన లోటు అయ్యా, నీ వంతుగా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి తను ఎంతో క్రైస్తవ్యానికి ప్రభువా, అలాగే ఇదిగో నా తండ్రి, నీవు ఇచ్చిన ఈ సందేశాలకి అడ్డుకట్టగా ఉండే ప్రజల యొక్క మనోధైర్యాన్ని పెంచుతూ అయ్యా బోధలు చేసిన గొప్ప దైవజనుడు, గొప్ప వక్త ప్రభువా, అనేక సభల్లో, అలాగే ఆంధ్ర, తెలంగాణ, అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో నీ పని జరిగించాడు ప్రభువా. ఆ దాసుడిని కోల్పోయిన లోటు తీరనిది కనుక ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి.
అయ్యా అలాగే తన యొక్క సమక్షంలో ఉన్న బిడ్డలందరికీ మీరే దేవుడై రక్షకుడై ఆ లోటుని మీరు పోడ్చి కార్యము జరిగించమని, జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు. ప్రభుత్వాలు అలాగే రాజులు అయ్యా దిగి వచ్చేటువంటి అయ్యా గొప్ప కార్యం మీరు చేశారని మేము నమ్ముతున్నాం. తగిన రీతిగా అయ్యా అదుగో మీ దాసుని జీవితంలో గొప్ప మేలు జరిగించమని, జరుగుతున్నటువంటి అయ్యా అదుగో నా తండ్రి భూస్థాపిత కార్యక్రమం రేపు దినము మీరే జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే ఆ దాసుని కుటుంబానికి ఆదరణ ఓదార్పు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలుగును గాక. ఆమేన్.